ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుడు ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందించబోతున్నారు. ఊహించని విధంగా నీవు ఒక గొప్ప మార్పుని నీ జీవితంలో చూడబోతున్నావు. నా మాటను ప్రశాంతతతో పూర్తిగా ఆలకించు అని బాబాగారు ఈ సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మనము పూర్తి సందేశం వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ ఛానల్ చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల, ఈ చిన్న సపోర్ట్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. మనలో చాలామందికి ఒక్కొక్కరికి అనారోగ్య సమస్య ఉండొచ్చు, ఒకళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మరొకళ్ళకి మానసిక సమస్యలు కూడా ఉండొచ్చు. సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక బాధ రూపంలో వస్తూనే ఉంటాయి కదండి. ఈ సాయి సందేశం మీరిచ్చే లైక్ కామెంట్ వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. వారి సమస్యకి మీరే ఒక పరిష్కార మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. ఇక మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, ఊహకు అందని మార్పు నీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఆ మార్పుని నీవు త్వరలోనే పొందబోతున్నావు. అది పూర్తి నా అనుగ్రహంతోనే జరగబోతుంది. నా మాటను పూర్తిగా ఆలకిస్తే నీ మనసు ప్రశాంతతతో పాటు నీకు ధైర్యం కూడా కలుగుతుంది. నాకు అన్ని జీవులు సమానమే అని నీకు తెలుసు. నాకు ఏ ఒక్క జీవి ఎక్కువ కాదు, ఏ ఒక్క జీవి తక్కువ కాదు. నేను అందరినీ సమానంగా చూసుకుంటాను. ఎవరైతే నన్ను ప్రేమతో పిలుస్తారో, ఎవరైతే నన్ను ప్రేమతో పూజిస్తారో వారికి సదా నేను కట్టుబడి ఉంటాను. వారి గుండెల్లో నిరంతరం నేను జీవించే ఉంటాను. నన్ను నమ్ముకున్న వారిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒంటరిగా విడిచిపెట్టను. నా చేతిని ఎవరైతే విశ్వాసంతో పట్టుకుంటారో వారి సమస్యలు తీర్చడం నా బాధ్యత. నీ ఇంట్లోని సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు. నీవు ఎక్కువగా ఆందోళన చెందుతున్నావు. నేను నీతో ఉండగా నీవు దిగులు పడవలసిన అవసరమే లేదు. నీవు ప్రేమతో ఒక్కసారి బాబా అని పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో నా సమాధానం నీ ముందుకు వస్తుంది. నీవు నిజాయితీతో చేసే పూజ, నీవు ప్రతి ప్రార్థన నేను తప్పకుండా నెరవేరుస్తాను. శ్రద్ధ, సబూరి ఎక్కడైతే ఉంటాయో అక్కడే నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటాను. నీవు ఆర్తితో పిలిచిన ప్రతిసారి నీకు మార్గాన్ని చూపించడానికి నీ వద్దకు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని నీకు సహాయపడమని పంపిస్తుంటాను. అది ఎప్పుడూ గమనిస్తూ ఉండు. వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వల్ల నీకు వారి దగ్గరవుతారు. నీవు కోరుకునే కోరిక పట్ల ఆలస్యం జరిగినా అన్యాయం మాత్రం చెయ్యరు. ఆలస్యం ఎప్పుడూ అద్భుతాలనే పరిచయం చేస్తుంది. ఈ విషయాన్ని పలుమార్లు నీ దృష్టికి తీసుకొచ్చాను. నీ కష్ట సమయంలో ఎవరు నీకు వెంట నా అనుకునే నీ వాళ్ళు లేకపోవచ్చు. సర్వం నీవే బాబా అని అన్న ఒక్క నీ మాటతో ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను. నేను చూపించే మార్గాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను అనుసరిస్తారో వారికి సర్వము చేకూరుస్తాను. కష్టమనేది చిరస్థాయిగా నీతో ఉండిపోదు. ఆ కష్టం తీరడానికి తప్పకుండా ఒక సమయం వస్తుంది. అంతవరకు నీవు ఎలాంటి భయాలను పెట్టుకోకుండా పరిష్కార మార్గం కోసం ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత వచ్చే విజయం నీ ముందు ఎంతో అద్భుతంగా నిలుస్తుంది. నీవు ఒక్కొక్క ఇబ్బందులు దాటుకునే కొద్దీ రాళ్ళు, ముళ్ళు ఎదురుపడుతూనే ఉంటాయి. ఇబ్బందులు ఉన్నప్పుడే కదా నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళెవరో నీకు స్పష్టంగా కనపడేది. వీటన్నిటినీ గమనించుకుంటూ అడుగులు జాగ్రత్తగా ముందుకు వెయ్యాలి. నీకున్న మంచి తెలివితేటలతో, నీకున్న పట్టుదలతో నీ జీవితాన్ని నీవే అందంగా తీర్చిదిద్దుకోవాలి. కానీ నింగికి నిచ్చెన వేయాలి అన్న ఆలోచనల జోలికి మాత్రం ఏమాత్రం పోవద్దు. నింగికి నిచ్చెన వేయడం అనేది ఊహలకు మాత్రమే సాధ్యమవుతాయి. నీవు ఇతరుల మీద చాలా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటున్నావు. అది చాలా తప్పు. నమ్మకం అనేది నీ మీద పెడితే అది బలం అవుతుంది. అదే వేరొకరి మీద పెడితే అది నీ బలహీనత అవుతుంది. ముందు ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి. నీకున్న శక్తి సామర్థ్యాలను నీవే బయటికి తీయాలి. నీకు సరికొత్త జీవితాన్ని ఇస్తాను. ఆ మార్గంపైనే దృష్టిని పెట్టు. శాంతంగా కూర్చొని నీ మనసుతో నాతో ప్రశాంతంగా మాట్లాడు. మీ సమస్యను నా ముందు వివరించు.
నీకు ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తాను. నీవు హృదయంతో మాట్లాడే నీ ప్రతి మాటను నేను తప్పకుండా వింటాను. నీ ప్రయత్నాలను నువ్వు చేస్తూనే ఉండు. నేను నీకు తోడుగా నీడగా నీ వెంటే ఉంటాను. నీ జీవితానికి ఆనందాన్ని ఇచ్చే వ్యక్తిని, అలాగే ధనాన్ని, ఆరోగ్యాన్ని మరియు సంతోషాన్ని ఇవన్నీ నీకు పూర్తిగా అందించడానికి నీ బాబాను నేను సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఆ మార్పును చూసి నీవు చాలా సంతోషిస్తావు. చివరిగా నీకొక్క మాటను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నీవు ఎవరి మాయలో పడకు. ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకు. నీపైన నీకు నమ్మకం పెట్టుకో. ఈ బాబాని ఎప్పుడూ స్మరిస్తూ ఉండు. నేను నీకు తోడుగా ఉంటాను. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే మంచి మనసు నీది. ఆ మనసుని కొద్ది రోజులు పక్కన పెట్టు. నీవు చేసే పనులు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు. నీవు ఆ పని పూర్తి చేస్తావని నా పూర్తి విశ్వాసం. నీకు అన్ని వేళలా శుభం కలుగుతుంది. ఈ బాబా నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటాడు. నీకు అతి కొద్ది రోజుల్లోనే నేను చెప్పినట్లుగానే ఊహించని విధంగా నీవు ఒక గొప్ప మార్పుని చూడబోతున్నావు అని చెప్పాను కదా. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నీవు కూడా ఆ మార్పు ఏమిటో అనుభవించడానికి సిద్ధంగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మనం కూడా వీటిలో మనకు వర్తించే మంచి విషయాలని తప్పకుండా పాటిద్దాము. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మనం బలంపైనే మనము ఆధారపడదాము. మనం కూడా బాబాగారి కటాక్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మరొక మంచి సందేశంతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.